వ్యక్తి సినారి సింగిరెడ్డి నారాయణ రెడ్డి కార్యక్రమ నిర్వహణం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి వీరయ్య సార్ని మాట్లాడితే కోరుతున్నాం. ఈరోజు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయించిన మహనీయుడు, మానవతావాది, సినారాయిగా పేరు పొందిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే వనపర్తి సామాజికవేత్త మేధావి గంధం నాగరాజు గారు, అట్లాగే రెడ్డి సేవా సంఘం నాయకుడు వనపర్తి జిల్లా వెంకట్రామరెడ్డి గారు, అట్లాగే క్రాఫ్ట్ టీచర్ సామాజికవేత్త కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, మనకు సినారే అనే సింబాలిజం ఏ విధంగా అయితే శ్రీశ్రీని పిలుస్తామో, ఆయన పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి, కానీ సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డిగా పేరు పొందారు. సినారే గారు 1931 జూలై 29న జన్మించి జూన్ 12, 2017లో అనారోగ్యంతో మృతి చెందారు. సినారే గారు ఒక తెలుగు కవి, సాహితీవేత్త. ఆయన తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేసినందుకు మన భారత ప్రభుత్వం భాషా రంగంలో, సాహిత్య రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మకమైన విశ్వంబర అవార్డు, విశ్వంబర పురస్కారం అని కూడా అంటారు. ఆయనకు రచించిన విశ్వంబర కావ్యానికి 1988లో లభించింది. అంతకుముందు 1971లో తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా విశ్వనాథ సత్యనారాయణకు రామాయణ కల్పవృక్షానికి వచ్చింది. తర్వాత సినారే గారికి విశ్వంబర కావ్యానికి 1988లో వచ్చింది. తర్వాత తెలుగు సాహిత్యంలో 2013లో రావూరి భరద్వాజ గారు రచించిన పాకుడు రాళ్ళు అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. తెలుగు సాహిత్యంలో ఇంతవరకు 3 మహనీయులు జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నారు. సినారే గారు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. వారు రచించిన పాటలు తెలుగు సినీ రంగంలో ఎంతో ప్రసిద్ధిని పొందాయి. 1000 పాటలు రచించారు. ఈ నల్లని రాళ్ళలో అంటే అట్లా శిల్పాల మీద రాసిండు. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు వాళ్ళు అంటే ఆయన రచించడం జరిగింది వారి జీవిత కాలంలో. కనుక సినారే గారు కరీంనగర్ జిల్లా అంటే ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా అంటారు, హనుమాజిపేటలో మల్లారెడ్డి అనే రైతుకు బిచ్చమ్మ అనే గృహిణి ఆ పుణ్య దంపతులకు జన్మించారు. చిన్నప్పుడు వారి గ్రామంలోనే వీధి బడిలో చదివారు. తర్వాత సిరిసిల్లలో మాధ్యమిక విద్య చదివారు. తర్వాత కరీంనగర్లో ఉన్నత విద్య చదివారు. తర్వాత హైదరాబాద్లో అక్కడ ఇంటర్మీడియట్ చదివారు. తర్వాత BA అంటే ఉర్దూ మాధ్యమంలో చదివారు. తర్వాత MA ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సాహిత్యం పైన MA చదివి తర్వాత వారు అధ్యాపకుడుగా హైదరాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ PG కళాశాలలో, తర్వాత నిజాం కాలేజీలో అధ్యాపకుడుగా, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేస్తూ తెలుగు శాఖకు అధ్యక్షుడయ్యారు. ఆ రోజుల్లో మా గురువులు ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి గారు, మిగతా చాలా మంది, నేను ఉస్మానియాలో MA చేసిన నా గురువులు ఆయన గురువు అంటే ఆయన సినారే వాళ్ళ గురువు అన్నట్లు సినారే గారు తెలుగు సాహిత్యంలో 70కి పైగా పుస్తకాలు రాశాడు. తర్వాత ఆయన రచించిన అంటే ఆయన జీవన భాష్యం, ఆయన గజళ్ళు, తర్వాత ప్రపంచ పదులు కూడా రాశారు. ఆయన రాసిన గజళ్ళ నుంచి మన తెలంగాణ పాఠ్య ప్రణాళికలో ప్రస్తుతం 10వ తరగతి తెలుగు వాచకంలో మేము బోధిస్తున్నాం. జీవన భాష్యం అనే పాఠ ఉంది. అందులో ఎన్నో మానవతా విలువలు ఆయన చెప్పడం జరిగింది. తర్వాత సినారే గారు తెలుగు సాహిత్యంలో ఎన్నో కావ్యాలు, ప్రపంచ పదులే, గజల్లే కాకుండా ముందు నవ్వని పువ్వు అని 1953లో ఒక సంగీత నృత్య రూపకం రచించడం జరిగింది. అది మొట్టమొదటి ఆయన అంటే ప్రచురించడం జరిగింది ఆ పుస్తకాన్ని. తర్వాత కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, మంటలు మానవుడు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ఈ విధంగా చిలక మనిషి, కర్పూర వసంతరాయలు, తర్వాత రామప్ప పైన ఒక డాక్యుమెంటరీ సంగీత నృత్య రూపకం అజంతా ఎల్లోరా మీద, ఇవన్నీ ఆయన సాహిత్యం ప్రపంచంలో కాకుండా ఫ్రెంచి, రష్యన్ భాషల్లో, తర్వాత తెలుగు, సంస్కృతం, హిందీ భాషల్లో కూడా ఆయన రచనలు అనువదింపబడ్డాయి. అందుకే భారత ప్రభుత్వం ఆయన తెలుగు
తెలుగు అంటే భాషకే కాకుండా రాజకీయ రంగంగా ఆయన కూతుళ్ళు కూడా గంగా యమున కృష్ణవేణి అట్లా నదుల పేర్లు పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా, ఎప్పటికీ పరిశోధకులు వెళ్ళినా, సాహిత్యాభిలాషులు వెళ్ళినా నిత్యం అక్కడ భోజనాలు అంటే ఏర్పాట్లు చేసి పోయే వారికి అందరికీ కూడా ఆయన సంప్రదించే వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టేవాళ్ళు. కనుక సినారెకి ఈ విధంగా సాహిత్య రంగంలో తర్వాత రాజకీయ రంగంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆనాటి ప్రభుత్వం ఆయన రాజ్యసభ సభ్యుకు రాష్ట్రపతి నామినేట్ చేయడం జరిగింది. అందుకే భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ తర్వాత ఎన్నో అవార్డులు, తర్వాత ఆయనకు మన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ అంటే సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా, తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా, తర్వాత అధికార భాషా సంఘ అధ్యక్షులుగా, సంస్కృత మండలి అంటే సాంస్కృతిక శాఖ మండలి చైర్మన్ గా ఎన్నో పదవులు వారు నిర్వహించిన పదవులే లేవు. అటువంటి సాహితీ రంగంలో వారి సేవ అమూల్యమైనది. కనుక ఈనాటి యువత విద్యార్థులు సినారే సాహిత్యాన్ని చదివి వారి యొక్క మానవతావాదాన్ని పుణికిపుచ్చుకోవాలని తెలియజేస్తూ, ఇంకొకటి ఆయన అంటే తెలుగు సినిమా పాటలు చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. ఆయన అణువు అణువున వెలిసిన దేవాని మంటలు అంటే మంటలు మానవుడు అనే సినిమా అందులో ఉంటుంది ఈ పాట. చాలా అంటే ఆ పాటల్లో ఆయన మానవతా విలువలను, తర్వాత ఆయన ఆ రోజుల్లో మన ప్రముఖుడు తెలుగువారి అంటే ఆత్మీయుడు చలనచిత్ర రంగ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు గారు ఆయనకు సినిమా రంగంలోకి తీసుకురావడం జరిగింది. 1963లో మేము కూడా ఉట్టలేదు గులేబా కావలి కథ అనే సినిమాలో మొట్టమొదటి ఆయన తెలుగు సాహిత్యం అంటే తెలుగు సినిమా రంగానికి పాటలు రాయడం. నన్ను దోచుకుందు అంటే ఒన్నెల దొరసాని అనే పాట చాలా ప్రసిద్ధమైంది. ప్రాసతో రాసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగినో, ఇట్లా సినిమాలు అనగనగా ఒక రాజు, ఆత్మ అంటే తాత మనవడు సినిమాలో ఇట్లా అంటే ఎన్నో పాటలు రాసి అందులో మానవతా విలువలు మనకు తెలియజేసిండు. కనుక ఆయన సినిమా పాటలు వినని వారంటూ తెలుగు వారంటూ ఉండరు. కనుక ఆయన సాహిత్యాన్ని పుణికిపుచ్చుకొని ఈనాటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.